పేర్లు రాసుకుంటామని పోలీస్ అధికారులు కానివ్వండి మిగతా వాళ్ళు ఎవరన్నా. అయితే నిన్న ఆయన ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులు కేరింతలు కొడతారు, సీఎం అండి ఇవన్నీ ఓకే, కానీ రప్ప వెరీ డిస్టర్బింగ్. రాకేష్ గారు, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో బహుశా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎంతో కొంత రెగ్యులర్గా ఫాలో కాపోయారు, మనం చర్చలు చేస్తూ ఉన్నాం. అదొక వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. మీరు రప్ప చేస్తామంటే ఏంటంటే అక్కడైతే నేరుగా నరికేస్తూ ఉంటున్నారు అధికారంలోకి వచ్చాక. మరి ఆ జాడ్యం అక్కడ రాకుండా ఏమన్నా ముందే ఆపుతారా మీ వాళ్ళని కాస్త? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి ఏదైతే నిన్న ఆఫీసర్స్ పేరు రాసుకుంటామని చెప్పేసి చెప్పడం దేనికి జరిగిందంటే, స్థానిక కార్పొరేటర్ మీద అసలు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఎమ్మెల్యే వచ్చి దాడి చేయడం కావచ్చు, అంటే వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయడం కావచ్చు, ఆఫీసర్లు వాంటెడ్లీ వేధించడం కావచ్చు. గతంలో మనం లోకేష్ గారు కూడా మేము బుక్ తయారు చేస్తాం, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు చేపడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తప్పకుండా కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి ఏ ఆఫీసర్లు అయితే నిజంగా కూడా తప్పుంటే ఎవ్వరు కానీ అది ఎవ్వరు కానీ. సో బుక్ విషయంలో లోకేష్ ని రప్ప విషయంలో జగన్ ని ఫాలో అవుతున్నారా? లేదు సార్, మేము రప్ప ఎవరిని ఫాలో కావాల్సిన అవసరం ఏంటి సార్? మేము 10 ఏళ్ళు ఇక్కడ ప్రభుత్వం చేసినాం, 10-25 ఏళ్ళ నుంచి పార్టీ మనగడ సాగిస్తుంది. నేనేమంటున్నానంటే అక్కడ వాళ్ళు ఆ పోస్టర్ వేసింది అక్కడ కార్యకర్తలు కాబట్టి నేనేమంటానంటే ఆ కార్యకర్తలు పోస్టర్ వేసిన దాని గురించి పోస్టర్లు ఎవరు ఎందుకు వేసారు అని చెప్పేసి ఎవరు అడగలేరు కదా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే నేను అంటే కంట్రోల్ చేయండి అంటున్నా, మళ్ళీ ఇంకోటి అట్లా పెట్టాలని చెప్పండి. ఒకటి చెప్తున్నా సార్, అంటే మ్యాక్సిమంగా తెలంగాణ ప్రాంతంలో అలాంటి ఎక్కడ కూడా జరగకుండానే ఉంటాయి. ఎక్కడంటే సరే కొంతవరకు మాటలు ఎక్స్చేంజ్ అయితే కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం అలాంటి అంటే ఫ్యాక్షన్ కల్చరో లేకపోతే ఇంకో కల్చర్ మాత్రం తెలంగాణ డెవలప్ కాకుండా ఉండకూడదు అనే మేము ఏ పార్టీ కానీ, ఎందుకంటే ప్రజాస్వామ్యంగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఇస్ నాట్ ఏ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు కుర్చీ లాగుతుర్రు, ఏదైతే సీఎం చైర్ ఎటు పోదు 10 ఏళ్ళు ఉంటుంది అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడం ఏదైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని చెప్పేసి నేను చెప్పిన మాట వన్ మినిట్ అని రేవంత్ రెడ్డి గారే నా కుర్చీ ఎవరు లాగుతారు అని చెప్పేసి ఆయననే ఒకసారి అన్నాడు. కాబట్టి నిరంతరం నా కుర్చీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 21,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసామంటున్నారు. దయచేసి ప్లీజ్ అది ఏ బ్యాంకుకి ఎన్నెన్ని పైసలు రిలీజ్ అయినాయో ఒకసారి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బయట పెట్టండి మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా కోరుతున్నా. ఇప్పుడు మాఫీ అయినా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కదా, నాయకులు చెప్తున్నారు, పార్టీ చెప్తుంది. చెప్పినప్పుడు ఏ బ్యాంకుకి ఎన్నెన్ని పైసలు ఇచ్చారు, ఇప్పుడు రైతు అకౌంట్ అయితే లిస్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాంకులో లిస్టు బయట పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నా అంటే, రైతులకు 9,000 కోట్లు రైతు బంధు 9,000 కోట్లు ఒకటేసారి వేసినామన్నారు. మరి 2 సార్లు ఎక్కువ కదా, 2 సార్లు ఎక్కువటినటువంటి 18,000 కోట్లు కూడా మీరు ఎక్కువటిన చెప్పింది చెప్తున్నా సార్. అంతకుముందు జరిగింది చెప్తున్నా సార్. అంతకుముందు అయిపోయిందంటే నన్ను మాట్లాడి అనుకున్నా ఆయన చెప్పిన తర్వాత అంతకుముందు అయిపోయిందంటే ఎట్లా సార్? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఫస్ట్ మాట కాదబ్బా నువ్వు చెప్పిన దానికి సబ్జెక్ట్ పోనా, లేకపోతే మేము కూడా రప్ప అని మాట్లాడుకొని వెళ్ళిపోదామా సార్? అట్లా కాదు కదా ఋషి గారు. నేనేమంటానంటే, ఒకటి పెద్దలు వచ్చారు సత్యం గారు, ఏదో ప్రభుత్వం గురించి ప్రతిపక్షం గురించి అనాలిసిస్ చేస్తారంటే మా కేటీఆర్ గారిని తిట్టిపోవడానికి వచ్చారు ఆయన, అది కూడా మాకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే, లాస్ట్ టైం బడ్జెట్లో సత్యం గారు చెప్తున్నారు కదా, నేను అడుగుతున్నాను సత్యం గారిని అడుగుతున్నాను, రామ్మోహన్ రెడ్డి గారిని కాదు సార్. లాస్ట్ టైం 2,95,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ ఉండే, కానీ దాన్ని ఏం చేశారు, 2,30,000 కోట్లకు దాని బడ్జెట్ కుదించారు. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో 46,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకానికి పెడితే దాంట్లోంచి ఖర్చు అయిన 26,000 కోట్లే అని చెప్పేసి డైరెక్ట్గా ఏది అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలోనే ఇది చెప్పడం జరిగింది. నిజమా అబద్ధమా? ఇంతవరకు తెలంగాణ చర్చ గురించి కూడా ఒక మాట చెప్పారు. 1 మినిట్ సార్ ఋషి గారు, నేను ఒక చర్చ గురించి కూడా చెప్పారు. ఏమని చెప్పారు? నేనేమంటానంటే, కాంగ్రెస్ అది అక్కడ వాటర్ గురించి చర్చించుకుంటే తప్పైందని చెప్పేసి కూడా చెప్పడం చర్చ తప్పని అంటారు. కానీ ఇంతవరకు బీజేపీ పార్టీ నాయకులు కనీసం తెలంగాణ పరిరక్షణ గురించో, సరే అది కాంగ్రెస్ మాట్లాడిందా బీఆర్ఎస్ మాట్లాడిందా పక్కన పెడదాం, మన రాష్ట్ర నీటిని మనం ప్రొటెక్ట్ చేద్దాం, 2 రాష్ట్రాలు కూడా బాగా డెవలప్ ఇప్పుడు మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు మాకు శత్రువు కాదు, మేమేమంటున్నాం మా రైతును కూడా కాపాడండి, మీరు అక్కడ ఎంత కేటాయింపులు చెప్తారో మాకు కూడా అంతే కేటాయింపులు జరపండి, మాకు ఇవ్వండి అని చెప్పి నిన్న సీఎం కూడా వినండి, తెలంగాణ సీఎం కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, అయ్యే చంద్రబాబు నాయుడు మీరు ఈ రాయలసీమ వ్యవహారాల ప్రాజెక్టులు ఇక్కడికి నీళ్లు పట్టుకెళ్లే ప్రయత్నాలు ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, లేదంటే మేము పోరాటం చేస్తాం, ఎంతకని వెళ్తాం సీఎం కూడా చెప్పాడు స్పష్టంగా. నేనేమంటానంటే, సీఎం గారు చెప్పింది ఓకే, నేనేమంటానంటే
ఈరోజు వాళ్ళ మీద పోరాటం చేయాలి, వద్దంటలేను. అది అక్కడ వరకు వస్తే లేదు, తప్పదు. one minute, sir. సరే వినండి మళ్ళీ One minute, అన్ని sir. అంశాలు నేను కలిపి complete చేసేది, ఒకటే మాట.